నమస్తే, వెల్కమ్ టు యువసేన, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నామండి. ఈ యొక్క సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ 4వ వార్డు కాశంపేట అనే ఒక ప్రాంతంలో ఉన్నామండి. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా మనతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో వాళ్ళ ద్వారా గడిచిన 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించింది అనే తదితర విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళతో. అన్నగారు నమస్కారం. నమస్కారం. నా పేరు ఎండి సలీం ఖాన్. నేను సింగిల్ విండో డైరెక్టర్ని, శివేముల మండలం. అన్నగారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇంత ఘన విజయాన్ని సాధించగల కారణాలు ఏమేమి ఉంటాయంటారు? కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు, ఇంకోటి ప్రభుత్వాన్ని మార్చాలి. 6 గ్యారెంటీలు మరి సక్సెస్ అయినట్టారా? విడతల వారీగా 6 గ్యారెంటీలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కరెంటు కానీ, గృహజ్యోతి కానీ, ఆర్టీసీ కానీ అమలైనవి. మిగతావి కూడా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. సార్ నమస్కారం అండి. ఓకే అండి, నా పేరు మోర్తాల లింగారెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ సీనియర్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కేసీఆర్ ఒక మొండి వైఖరి, ప్రజలకు మన్నన పొందకుండా ఆయన ధోరణిలో పోయినందుకు ప్రజలు మార్పు కోరుకున్న దాని విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలని అమలు చేస్తుందనే నమ్మకంతో ఏదైతే ప్రభుత్వాన్ని నిలబెట్టారో ఈరోజు అదే విధంగా ముందుకు పోతున్నది ప్రభుత్వం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినది. తర్వాత ఇంకొకటి కరెంటు విషయంలో 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చేసినది, అది అమలైంది. తర్వాత గ్యాసు 500కి అనేది అది అమలైంది. తర్వాత బస్సు ఛార్జీలు మహిళలకు, ఆడబిడ్డలకు ఎంతో వాళ్ళు శ్రమ పోయే వాళ్ళు కానీ అటు ఏ విధంగా నెలకు ఒక 1200 రూపాయలు పెట్టి బస్ పాసులు తీసుకునే వాళ్ళకి కానీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అది ఓకే అయింది. తర్వాత ఇవాళ తాతలు చేసిన ఆస్తులు అయితే పంచుకుంటున్నారు, కానీ అప్పులు పంచుకునే లేనిటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికి దక్కింది. ఇవాళ నాకు 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చింది. అంటే ఈ టైంలో పెట్టుబడికి సాయము అందరూ అప్పులు తీసుకోవాలి, కానీ పాత అప్పు మాఫీ చేస్తూ ఇప్పుడు కొత్తగా రుణం మళ్ళీ పొందడం అనేది చాలా పరిణామం. రైతుకు ఎంతో ఉపయోగకరం. పెట్టుబడికి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మటే నాకు బ్యాంకులో మళ్ళీ వేయడం జరిగింది. నేను తీసుకొని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకోవడం జరిగింది. కానీ అంత ముందుగా ఆలోచించేటువంటి ప్రభుత్వం ప్రజలకు అసలు రైతు రుణమాఫీ అంటేనే కాంగ్రెస్. ఆనాడు 60,000 కోట్లు కేంద్ర గవర్నమెంట్ మాఫీ చేస్తే మన రాష్ట్రానికి 12,000 కోట్లు రాజశేఖర డ్యాము. ఇలా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తున్న విషయంలో 2018లో మాఫీ చేస్తున్నది 23 దాకా కూడా మాఫీ ఎక్కడగా ఏది నామమాత్రమే. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు అనుకున్న మాట ప్రకారం 1,00,000-1,50,000 రేపు ఆగస్టు 15 వరకు 2 లక్షలు కూడా క్లోజ్గా మాఫీ చేయబోతున్నాడు. కాబట్టి ఇంతకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఈ ఇండ్ల విషయానికి వస్తే నెక్స్ట్ ఇండ్లది ఉన్నది. ఇలా కాసింపేటలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు కట్టిన దాఖలా లేదు. ఏది డబల్ బెడ్రూమ్లు అనేది కాసింపేటకు ఒక్కరికి కూడా వర్తించలేదు. తర్వాత మళ్ళీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కాసింపేటలో కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇండ్లే ఉన్నాయి తప్ప మిగతా ఓటు అడిగే అర్హత ఎవరికి లేదని చెప్పుకోవాలి. బ్రదర్ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు విజయ్ అండి, యూత్ కాంగ్రెస్ కాసింపేట 4వ వార్డు నాది. సో ఇక్కడ ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ముఖ్యంగా గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని బయట సమాజంలో ఒక టాక్. ఇది ఎంతవరకు నిజమంటారు? అదంతా తప్పుడు ప్రచారం అండి. గ్రూప్ రాజకీయాలు ఏముండవు. ఒకటి యూత్ కాంగ్రెస్, ఒకటి కాంగ్రెస్, 2 కాంగ్రెస్లు ఎప్పుడైనా సూర్యాపేట నియోజకవర్గంలోనే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది వాస్తవం. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం గల కారణాలు ఏమై ఉంటాయంటారు? గ్రూప్ రాజకీయం కదా? కాదు, గ్రూప్ రాజకీయం ఏం కాదండి. అది దామారెడ్డి గారు అంటే అందరికీ అభిమానమే.
దామారెడ్డి గారు అంటే అందరికి ప్రేమే. అది రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలనే తప్పుడు ప్రచారం అది. సో ఇంకొకటి అండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క 6 గ్యారెంటీలని ప్రజలకు ఇచ్చింది. సో ఇప్పుడు మహిళలు లేదా సామాన్య ప్రజలు అందరూ కూడా, మరియు రైతులు మరి ముఖ్యంగా, ఎందుకంటే తెలంగాణ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, రైతు ఆధారిత రాష్ట్రం. సో ఈ యొక్క రైతులు ఎలాంటి సంభ్రమాశ్చర్యాలు ఉన్నారు ఈ యొక్క. అయితే ఇవాళ నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా సాగర్ డ్యామ్ నిండడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సాగర్ డ్యామ్ నిండింది. రైతులు నీళ్ళు, విద్య, వైద్యం అందుబాటులో ఉంటే ఇంకా ప్రజలకు ఏది కూడా అక్కర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా అన్ని పంటలు పండుతాయి నీళ్ళు ఉన్నట్టయితే. అయితే కొనుక్కునేవాడికి కూడా అందుబాటులో ఉంటుంది, రైతు కూడా కష్టాల నుంచి గట్టెక్కగలుగుతాడు, అప్పులు తెచ్చినాడే తీర్పగలుగుతాడు, పంట ధీమాగా పండియగలుగుతాడు. ఇవాళ సాగర్ కెనాల్ కింద గత కేసీఆర్ కాలంలో 2 సార్లు కూడా నీళ్ళు లేక చాలా ఘోర పరిస్థితి ఉండేది. ఇలా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇవాళ ఇక్కడ కూడా ఎస్ఆర్ఎస్పి కాలువ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసిన కాలువే. కేసీఆర్ గారు ఏదో పూలు చల్లిండు, కానీ ఇలా ఈయన వల్ల అయ్యేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువ తీయడం జరిగింది. ఆనాడే 3 సార్లు నీళ్ళు వచ్చినాయి, చెరువులు నింపడం జరిగింది. కాకపోతే ఈయన కాళేశ్వరం నేనేదో ఇది చేసినని చెప్పి చెప్పడం జరిగింది. బ్రదర్ నా పేరు పొదిల తులసిదాసు, ఈ కాసింపేట గ్రామశాఖ అధ్యక్షుడు. సో బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్య నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కొనుక్కుంటుంది, ప్యాకేజ్ ఇచ్చి మరి కొనుక్కుంటుందని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది. ఆల్రెడీ మాకు కావాల్సిన మెజారిటీ 65 మంది ఎమ్మెల్యేలు, 66 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మేము వాళ్ళని కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సైడ్ ఉంటే వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందుద్దేమో, వాళ్ళ నియోజకవర్గాలు ఏమైనా డెవలప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళకు సొంతంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. వచ్చేటోళ్ళని మేము కూడా సరే రారేనే వెల్కమ్ చెప్పాల్సి వస్తుంది. అంతేగాని మేము వాళ్ళని కొనాల్సిన అవసరం మాకు ఎట్లా అంటే పరిస్థితిలో లేదు. అదొక్కటి కొనుక్కులైన దాంట్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గతంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడేమో ఈ వర్తించవు. ఇవాళ కాంగ్రెస్లకు ఎవరైనా అభివృద్ధి కొరకే వస్తున్నారని చెప్పుకున్నారు ఆ రోజు. మరి ఈరోజు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నది. కాకపోతే వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు కాపాడుకోవడం కొరకు పార్టీని ప్రజలకి ఇచ్చినటువంటి ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసి వచ్చిండ్రో ఎమ్మెల్యేలు, దాన్ని నెరవేర్చుకోవడం కొరకు సాధ్యమేది రావచ్చు. దాన్ని ఎవరు లాక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్లకు ఆ బాధ్యత. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే విశాల హృదయం, ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. బ్రదర్ మీరు చెప్పండి అండి, ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రథమంగా గుర్తొచ్చేటువంటి ఒక పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉన్నదో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్రేజ్ ఆనాడు ఆయన క్రేజో మరి పార్టీ క్రేజో మనం చెప్పలేం, కానీ బట్ అంత క్రేజ్ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఆయన చరిష్మా, ఆయన హుందాతనం మరెవరికి రాలేదు ఇంతవరకు. బట్ అలాంటి క్వాలిటీస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయంటారా? అదే పొలిటికల్ ద్వారా రేవంత్ రెడ్డి కూడా ముందుకు పోతుడు. ఆ రాజశేఖర రెడ్డి చష్మా కూడా ఈయనలో కనిపిస్తుంది. నిన్న రైతులు కూడా ఆ రోజు పెద్ద కొడుకుల రాజశేఖర రెడ్డి రైతులకు రుణమాఫీ చేశాడు. ఈరోజు రేవంత్ రెడ్డిలో కూడా ఒక రాజశేఖర రెడ్డి చూస్తున్నాం అనే ఆలోచనతోటి రైతులు భావించుకుంటూ చెప్పుకుంటున్నారు. అన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసుకుంటే ఎంపీకి సూర్యాపేట నుంచి 75,000 మెజారిటీ, దాదాపు భారీ మెజారిటీ ఇచ్చారు. సో మరి ఇదే మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేకపోయారు? అసెంబ్లీ ఎలక్షన్లో సూర్యాపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆ రోజు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. మళ్ళా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 75,000 మెజార్టీ ఇచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి డబ్బులు బాగా పంచిండన్న. ఓటుకు 2,000 ఇచ్చిండు.
అయితే కాంగ్రెస్లో ఏంటంటే పైసలు కూడా వంచలే, అది మొత్తం కాంగ్రెస్ పార్టీ అభిమానంతో పడిన ఓట్లు. ఆయన ఏంటంటే డబ్బులు పెట్టి కొన్న ఓట్లు అవి. ఇప్పుడు దామోదరెడ్డి సార్ ఓడిపోయారంటే ఒక 2000 ఓట్లు తేడా, అంటే ఒక గ్రామ పంచాయతీ ఓట్లు అనుకోండి, ఒక కౌన్సిలర్ ఓట్లు అనుకోండి, ఒక ఎంపీటీసీ ఓట్లు అనుకోండి. అయితే ఈ 2000 ఓట్లు కూడా ఆయన ఏంటంటే మధ్యాహ్నం తర్వాత, అంటే ఎలక్షన్ పోల్ బూత్ జరిగేటప్పుడు మధ్యాహ్నం తర్వాత ఆ 2000 కాక మళ్ళీ 2000 ఇచ్చిండు. అంటే 2000కు మళ్ళీ 2000, అంటే 4000 ఇచ్చి అవి కొన్న ఓట్లు. అంతేగాని ఆయన మీద అభిమానంతో ఏం లేదు. అదే సార్ ఓడిపోయినా కూడా, ఇప్పటికీ దామన్న ఓడిపోయినా కూడా ఆయనే ఎమ్మెల్యే లెక్క మేము చూస్తున్నాం. ఇప్పుడు కూడా దామన్నే ఎమ్మెల్యే లెక్క చూస్తున్నాం. ఇప్పుడు జనాలు కూడా అంతే చూస్తున్నారు. దామన్న దగ్గరికే ఇప్పుడు ఏది ఉన్నా కూడా దామోదరెడ్డి సార్ దగ్గరికే పోతుర్రు, ఆయన ద్వారానే పని చేయించుకుంటారు. అంటే ఆయనే మాకు ఎమ్మెల్యే అంతే. బ్రదర్ నమస్కారం అండి. నా పేరు ఎడవెల్లి భిక్షం, మాజీ సర్పంచ్ దురాజ్పల్లి. మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ బీఆర్ఎస్ ఇచ్చింది. బట్ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీ ఇచ్చింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది సింగిల్ ఒక్క ఖాతా కూడా తెరలేకుండా పోయిందనమాట. అంటే దీనికి గల కారణాలు ఏమిటంటారు? అంటే బీజేపీ ఇంతలా పుంజుకోవడానికి గల కారణాలు ఏమిటంటారు? వాళ్ళు చెప్పే మాయ మాటలు, కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఆలోచనతో తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొనలేక అబండంగా ఏదో కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారిని వికెట్ చేసి అది అన్నీ ఉన్న నివాస స్థలాన్ని తీసేయడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఇలాంటివి చేసి భయభ్రాంతులు చేయడం తప్ప బీజేపీ పుంజుకోవడానికి ఏమీ లేదు. అదొక మతతత్వ పార్టీ. అందరూ కాంగ్రెస్ పార్టీ అంటే సమ్మిళిత ఐక్యత కలిగింది, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ఇప్పటి నుంచి కాదు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాడి నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి, అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు కూడా జైలుకు పోయారు, రాహుల్ గాంధీ గారు కూడా పోయారు. ఏంటంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి వీరు వేసే ఎత్తుగడలు తప్ప దాంట్లో ఎలాంటి నిజం లేదు. అనగా మీరు చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కవిత గారు అరెస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే రేపు మాపో కేసీఆర్ని కూడా అరెస్ట్ చేపిస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతున్నారు? కంపల్సరీ అవినీతి చేస్తే కంపల్సరీ పోవాల్సిందే. ఇప్పుడు కవిత ఎట్లా అరెస్ట్ అయిందో అవినీతి చేసినప్పుడు, కంపల్సరీ కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, ఇక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి అయినా సరే, ఎవరైనా పోవాల్సింది. అవినీతి చేయండి. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. సూర్యాపేటలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. చిన్న ఒక ఉదాహరణ చెప్తా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిర్రు, అర్హత ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్స్ అన్నారు. అది మంచిది, అది మంచి నిర్ణయం. సూర్యాపేటలో ఏమైందంటే కౌన్సిలర్కు ఎవడైతే పైసలు ఇచ్చిండో, కౌన్సిలర్ ఎవడైతే పేరు చెప్పిండో, ఎవడైతే టీఆర్ఎస్ లీడర్ ఉండో వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు మేమే ఉదాహరణ చెప్తున్నాం. నేను పెట్టిన మైనార్టీ లోను, మా ఫ్రెండ్ బీసీ లోన్ పెట్టిండు గౌడ్, ఆయనే కూడా ఏంటంటే బీసీ లోన్ పెట్టిండు. అయితే మాకే ఏం చెప్పారంటే మీరు టీఆర్ఎస్ పార్టీలకు వస్తే మీ లోన్ శాంక్షన్ చేస్తాం, మీరు టీఆర్ఎస్ పార్టీలకు వస్తేనే మీ లోన్ శాంక్షన్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందో మీరే ఆలోచించండి. అయితే ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లు కానీ, ఈ మన ఇప్పుడు లోన్లు కానీ, ఇప్పుడు ఈ దళిత ఏ పథకాలైనా సరే అంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళ వరకే చెందినాయి ఏది ఉన్నా సరే. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా అంటే అసలు ఎట్లా తిప్పలు పెట్టిరంటే మమ్మల్ని మీరు వస్తేనే శాంక్షన్ చేస్తాం, లేకపోతే మా మీద కేసులు. ఇప్పుడు నా మీద కూడా 2 కేసులు ఉన్నాయి, ఆయన మీద 2 కేసులు ఉన్నాయి. కేసులు మాకు ఏంటంటే మాకు ఇక్కడ అన్న చిన్న మామూలు పంచాయతీలే, కానీ కాబట్టి దాంట్లో మేము లేవు, కానీ పేర్లు పెట్టించారు కావాలని. ఫలానా ఓడు కాంగ్రెస్ ఓడు కదా, వాడు మేము పిలిస్తే రావట్లేడు కదా మా దగ్గర అని మా పేర్లు అట్లా పెట్టించారు అండి. అయినా మేము దడవలేము. మేము దామన్న గారితో చెప్పినాం, సార్ ఒకటే చెప్పిండ్రు, ఎప్పటికైనా మన ప్రభుత్వం వస్తుందిరా, కంపల్సరీ అండగా ఉంటామని చెప్పారు. ఇవాళ అదే సార్ అండగా ఉన్నాం. మంచి నిర్ణయం డబుల్ బెడ్రూమ్లది కూడా. అయితే ఇట్లనే ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగింది. ఇప్పుడు కరెంట్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు దేంట్లో అయినా కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి కంపల్సరీ ఏంటంటే అవినీతి చేసిండు ఆయనే. ఎందుకంటే నేను నాకు దాదాపు సూర్యాపేటలో షాప్ ఉండే నాకు. అయితే నా షాపు ఇప్పుడు ఆయన కిరాయకున్న ఇల్లు దగ్గర పట్లనే ఉండే, విద్యానగర్లోనే ఉండే. అయితే నేను చూసినప్పుడు అదే జగదీశ్వర్ రెడ్డికి ఏంటంటే బండి లేదు, బైక్ లేదు. సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఏంటంటే బస్సు దిగేది. అయితే ఒక అబ్బాయి, ఆయన పేరెందుకు, ఒక అబ్బాయి ఏంటంటే వచ్చి బండి తీసుకొని ఆయన పోయి మళ్ళీ డ్రాప్ చేసి వచ్చేదండి. బైక్ కూడా లేదు ఆయనకి. తర్వాత ఏంటంటే చేతక్ మీద వచ్చేది అని మేము కూడా చూసినాం, చేతక్ మీద కూడా తిరిగేదని చూసినాం. అయితే అసొంటి జగదీశ్వర్ రెడ్డి ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించుకున్నాండి, ఇవాళ ఎన్ని కోట్లు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ఊర్లో
నాగారంలోనే వాళ్ళ ఏంటంటే ఇల్లు 1 ఎకరం ఉంటుంది. మేము కూడా పోయి చూసినాం. 1 ఎకరం ఉంటుంది వాళ్ళ ఇల్లు. అంటే ఈ పైసలు ఎక్కడివి వచ్చినాయి? అవినీతి చేయందే ఇంత ఎదుగుతారా అండి? ఇవాళ అంటారు జనాలు, జానారెడ్డి గారు ఏంటంటే అంత పెద్ద 2 సార్లు 3 సార్లు ఏంటంటే మినిస్టర్ చేసినా కూడా వాళ్ళ దగ్గర కూడా లేవు, అంత జగదీష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయని చెప్పారు ఆస్తులు. అయితే కంపల్సరీ అవినీతి చేయందే ఇన్ని పైసలు రావు. అవినీతి చేస్తే జగదీష్ రెడ్డి అయినా సరే, కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ గారు అయినా సరే, ఎవరైనా పోవాల్సిందే. మీరు చెప్పండి సార్. ఇప్పుడు కవిత అరెస్ట్ కావడానికి, కవిత ఎప్పుడో అరెస్ట్ కావాలి అంటే బీజేపీ తోటి చీకటి ఒప్పందం కుదిరించుకోవడం వల్ల ఇన్ని రోజులు ఆగడం జరిగింది. నిన్న కూడా వాస్తవానికి కేసీఆర్కు 1 సీటు కూడా రావడానికి బీజేపీతో చీకటి ఒప్పందం అయితే ఇక్కడ బీజేపీతో చీకటి ఒప్పందం అయితే కవితని బీజేపీ అరెస్ట్ చేసి చాలా ఉంది. దాదాపు 6 నెలలు దాటింది, 7 నెలలు దాటింది, 8 నెలలు దాటింది, దాదాపు సంవత్సరానికి దగ్గరలో ఉంది. మరి బీజేపీతో రహస్య ఒప్పందం బీఆర్ఎస్ కుదుర్చుకుంటే ఎవరికల్లా కవితని ఎప్పుడు బయటపడాలి కదా. అంటే ఒక విషయం ఏంటంటే అసలు ఈ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే అరెస్ట్ చేయాలి కవిత గారిని. అప్పుడే చేశారు కదా, అసెంబ్లీ ఎలక్షన్ ముందే చేశారు. అయితే అంతకుముందు ఈడీ అంతకుముందు వచ్చినప్పుడు ఆమె ఫోన్లు అది ఖరాబ్ చేసినప్పుడే అప్పుడే చేసేది ఉండే. కానీ ఈయన అంటే మన డీజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అంటే అది ఢిల్లీది పర్సనల్ కేసు. అది మన మహేందర్ రెడ్డికి ఏం పని ఉంటుంది అక్కడ? వాస్తవంగా ఈయన పోవడానికి అంది చేయడానికి ఆ రోజు శ్రీనివాస్ గౌడ్